దేశవాళీ క్రికెట్లో మల్టీడే మ్యాచ్ల కోసం బీసీసీఐ సీరియస్ ఇంజురీ రిప్లేస్మెంట్ అనే సరికొత్త నిబంధనను పరిచయం చేసింది. ఈ నిబంధన వల్ల ఒక ఆటగాడు తీవ్రంగా గాయపడి మ్యాచ్ నుంచి వైదొలిగితే అతని స్థానంలో అదే తరహా నైపుణ్యం కలిగిన మరో ఆటగాడిని తీసుకోవచ్చు. ఇటీవల జరిగిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భారత క్రికెటర్ రిషబ్ పంత్, ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ గాయపడినప్పటికీ మ్యాచ్లలో కొనసాగాల్సి వచ్చిన సంఘటనల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ప్రకారం ఏ ప్లేయర్ అయినా తీవ్రంగా గాయపడితే అతని స్థానంలో లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ మరొకరిని తీసుకోవచ్చు. అంటే ఉదాహరణకు బౌలర్ గాయపడితే బౌలర్, బ్యాటర్ గాయపడితే బ్యాటర్ను భర్తీ చేయవచ్చు. టాస్ వేసే ముందు ఆయా జట్లు 4 ఆటగాళ్లతో కూడా జాబితాను అంపైర్లకు అందజేయాలి. ఎవరైనా ఆటగాడు గాయపడితే వారి నుంచే భర్తీ చేయాలి. ఈ కొత్త నిబంధనల ప్రకారం మ్యాచ్ రిఫరీకి తుది అధికారం ఉంటుంది. వైద్యుల సలహా మేరకు గాయం తీవ్రతను అంచనా వేసి ప్రత్యామ్నాయంగా అనుమతిస్తారు. ఈ నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయాన్ని పొందేందుకు కొన్ని ప్రత్యేకమైన షరతులు ఉన్నాయి. ఈ కొత్త రూల్ కేవలం మల్టీడే క్రికెట్కు మాత్రమే వర్తిస్తుంది, లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్లకు కాదు. ఆటగాడు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్లే గ్రౌండ్లోనే ఈ గాయం అవ్వాలి. ఆ గాయం ఫ్రాక్చర్, డీప్ కట్ లేదా డిస్లొకేషన్ లాంటిది అయి ఉండాలి. అది ఆ ఆటగాడిని మిగతా మ్యాచ్కు దూరం చేసేంత తీవ్రంగా ఉంటేనే రీప్లేస్మెంట్కు అనుమతి ఇస్తారు. గాయపడిన ఆటగాడి స్థానంలో అతడి మాదిరిగానే స్కిల్స్ కలిగిన మరో ప్లేయర్ను తీసుకోవచ్చు. జట్టు మేనేజర్ ఈ రీప్లేస్మెంట్ కోసం అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీకి దరఖాస్తు చేసుకోవాలి. మ్యాచ్ రిఫరీ వైద్యులను సంప్రదించి సదరు గాయం తీవ్రతను అంచనా వేసి తుది నిర్ణయం తీసుకుంటాడు. రీప్లేస్మెంట్గా వచ్చే ఆటగాడు టాస్ వేసే సమయంలో నామినేట్ చేసిన సబ్స్టిట్యూట్స్ ప్లేయర్లు జాబితా నుంచే ఉండాలి. వికెట్ కీపర్ గాయపడితే మాత్రం ఈ నియమం నుంచి మినహాయింపు ఉంటుంది.